ప్లాస్టిక్ వాడొద్దు, స్టీల్ ప్లేట్లు గ్లాసులే వాడాలి. టిఫిన్ బాక్స్లో నాన్ వెజ్, బట్ట సంచుల్లో కూరగాయలు తెచ్చుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇక ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా స్టీల్ బ్యాంక్ వస్తువులు వినియోగించుకోవాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేలా మంత్రి పొన్నం ప్రభాకర్ పూరించిన సమర శంఖం ఇది. భవిష్యత్ తరాలు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనలో మార్పు రావాలని, ఆరోగ్య సమాజానికి బాటలు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు మంత్రి పొన్నం తన నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతున్నారు. ఆరోగ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోసం తన తండ్రి పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో అడుగు వేస్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారిన విషయం మనమంతా చూస్తున్నదే. ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు మొదలు వాటితో చేసినటువంటి వస్తువుల విక్రయం, వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. దీంతో జనారోగ్యానికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారింది. పాలు, కూరగాయలు, టీ, టిఫిన్, భోజనం ఏది తేవాలన్నా తినాలన్నా ప్లాస్టిక్ మయమే. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే కనిపించే ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఇప్పుడు పల్లెలు, పచ్చని పొలాలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కవర్ను ఇంటికి తీసుకువెళ్తున్న ప్రజలు ఒకసారి వాడి దాన్ని పడేస్తుండటంతో ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రోజు రోజుకు పెరుగుతున్నది. తేలికపాటి వ్యర్థాలు గాలికి కొట్టుకుపోతాయని భావిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వాటిని కాలబెడుతున్నారు. ఈ పని కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వారి తండ్రి స్వర్గీయ పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 276 మహిళా సంఘాలకు 2,54,00,000 విలువైన స్టీల్ బ్యాంకులు పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, హుస్నాబాద్ పట్టణంలోని పెళ్లిళ్లు, శుభకార్యాలకు దీనిని ఉపయోగించేలా ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి గారికి మా మహిళా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అన్ని మహిళా సంఘాలకు గాను స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తూ స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, 18 రకాల వస్తువులు ఇవ్వడం వల్ల మా మహిళా సంఘాలలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళైనప్పుడు కూడా 2-3 సమైక్యాల నుండి కలిపి ఒక సైడ్ తీసుకెళ్లడం వల్ల కానీ ప్లాస్టిక్ వాడడం తగ్గుతుంది. పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమైతాము. అదేవిధంగా ప్లాస్టిక్లో తినడం, ప్లాస్టిక్ దాంట్లో ప్లేట్లలో కానీ వేడివేడి పదార్థాలు తినడం వల్ల ప్లాస్టిక్ ఎంతో కొంత మన బాడీలోకి వెళ్ళడం వల్ల చాలా రకాల క్యాన్సర్స్ బాధపడుతున్నారు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అందరూ. అందుకని సార్ ఇలాంటి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆయన ఇలా బహుకరించడం మేము చాలా సంతోషంగా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మహిళా సంఘాల తరఫున. నియోజకవర్గంలోని మహిళా గ్రామైక్య సంఘాల ద్వారా వీటిని నిర్వహించడానికి నిర్ణయించారు. దీంతో ఒకవైపు ప్రజారోగ్యానికి మేలు జరగడమే కాకుండా గ్రామైక్య సంఘాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కూడా కలుగుతోంది. గ్రామ పంచాయతీల్లో డ్రై వ్యర్థాలతో 36% ఉండగా అందులో 55% ప్లాస్టిక్ వ్యర్థాలే. వాటిలో 60% సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉండటం గమనార్హం. ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు వంటివి అన్ని ప్లాస్టిక్ పరికరాలే ఇందులో పెద్ద భాగాన్ని ఆక్రమించాయి. ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారంగా స్టీల్ బ్యాంక్ ఆవిష్కరించబడింది. మేము ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా చేసుకున్నా కూడా అందులో నుండి తీసుకొని వెళ్తాము. ఇప్పుడు మన ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ అలాంటి వ్యాధులు చాలా రకాల వస్తున్నాయి. అలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి స్టీల్ వస్తువులను మనం ఉపయోగించాలి. మనం సహకరించాలి. మొత్తం గ్రూపులకు, అన్ని మహిళా సంఘాలకు మండలాల వారీగా ఇస్తున్నాం. మళ్ళీ ఇంకా ఇంటికాడ కూడా మేము ఇంకా వేరే వాళ్ళకు చెప్పే విధంగా కూడా ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళకు కూడా తీసుకోవాలని ఎంకరేజ్ చేస్తున్నాం. చాలా అన్నీ నిరోధించాలి. స్టీల్ వల్ల మనకు బాగా ఆరోగ్యంగా ఉంటాము. మనం ఇంకా చాలా రోగాల నుండి నివారణ జరుగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇలా స్టీల్ బ్యాంకులు ఇచ్చినందుకు మాకు సంతోషకరంగా ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, ముఖ్యంగా వాడేసి పారేసే ప్లేట్లు, కప్పులు వంటి పరికరాల నిర్వహణలో సవాల్ను ఎదుర్కోవడానికి ఒక పరిష్కార మార్గంగా స్టీల్ బ్యాంక్ని ప్రారంభించాలి అనే ఆలోచన మంత్రి పొన్నం ప్రభాకర్కు కలిగింది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 గ్రామ పంచాయతీలలో 499 స్టీల్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి, పంపిణీ, వినియోగంపై నియంత్రణ అమల్లో ఉంది. ఇదిలా ఉండగా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 276 మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు మంత్రి పొన్నం.
ఇప్పటికే 82 చిన్న స్టీల్ బ్యాంకులు గ్రామ పంచాయతీల స్థాయిలో పనిచేస్తున్నాయి. తాజాగా కోహెడ మండలంలోని 39 విఏఓలకు పెద్ద స్టీల్ బ్యాంకులు విరాళంగా అందజేశారు. ఇప్పటికే హోటళ్లు, టీ స్టాళ్లు యజమానుల్లో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన పెంచేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 34,000 స్టీల్ టీ గ్లాసులు 340 టీ స్టాల్స్ కు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహితంగా గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యేటువంటి మోతుగా కిస్తాగర్లు కావచ్చు, లేదా ఇతరత్ర చేతి వృత్తుల ద్వారా తయారైనటువంటి ప్లాస్టిక్ రహితంగా ఉండే విధంగా మొత్తం వేదికతో సహా అన్ని రకాల వారు అక్కడ కార్యక్రమం చేసినారు. నేను చాలా కాలంగా నేను ఎమ్మెల్యే గెలిచే నాటికే సిద్దిపేటలో ఉన్న జిల్లా యంత్రాంగం, అడిషనల్ కలెక్టర్ గరిమా గారు కావచ్చు, డిపిఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇంతకుముందున్న కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఆ జీవన్ ప్రశాంత్ పాటిల్, మను చౌదరి ఎవరైనా ఈ జిల్లా ఆదర్శంగా ఈ స్టీల్ బ్యాంక్స్ ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కానీ నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా అనారోగ్యం కావద్దు, అనారోగ్యానికి కారణమైన ప్లాస్టిక్ నిషేధం జరగాలనే ఆలోచనతోటి ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 340 హోటళ్లలో హోటల్కు 100 గ్లాసుల చొప్పున 34,000 గ్లాసులు ఇచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, హోటల్లో పోయి ఛాయ్ తాగితే ఆ స్టీల్ గ్లాసులనే తాగండి తప్ప ప్లాస్టిక్ గ్లాస్ తాగి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దని చెప్తా ఉన్నా. ఇవాళ ఇచ్చే కిట్స్ దాదాపు రైస్ ప్లేట్లు 74,000 రైస్ ప్లేట్లు మన నియోజకవర్గంలో నుండి మహిళా సంఘాలకు ఇస్తారు. ఒక్కొక్కటి లెక్క పెడితే అంటే ఇచ్చే 74 ప్లేట్లు ఒక్కసారి తింటే 74,000 మంది ఒక్కసారి భోజనం చేసే అంత స్టీల్ సామాగ్రి నియోజకవర్గంలో మన ఆరోగ్య రక్షణకు వస్తా ఉంది. నేను ఇలా మా తండ్రి గారు కూడా ఎప్పుడు చెప్తున్నా, మా అమ్మ కూడా వచ్చింది, ఇలా మా అన్న మా అంతా కూడా ఉమ్మడి కుటుంబం. ఈరోజు మంచి పనికి సంబంధించి అన్ని రకాల ప్రోత్సహిస్తారు. ఆ విధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తెలంగాణలోనే కాదు, నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని అధికారులందరి చొరవతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తా ఉన్నా. మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి పెద్ద మనిషిగా ఉండే మీరు అక్క చెల్లెళ్ళు, మీరు ముందు దీన్ని ప్రారంభం చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని, అది గర్భసంచి కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక రకాలుగా మీరు రక్షింపబడతారు అనే మాటను మీకు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ స్టీల్ బ్యాంకుల ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ప్రజలు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్స్ వాడొద్దు. ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఈ స్టీల్ బ్యాంక్ నుండే స్టీల్ పాత్రలు తీసుకుపోవాలి. అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ప్లాస్టిక్ రహిత ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ రహితమైన ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగాలని, ఆరోగ్య సమాజ దిశగా వేగంగా అడుగులు ఉండాలని పడాలని ఆశిద్దాం.